బిల్డెల్ జీబ్రాస్ వచ్చేసి నా దగ్గర అయితే సక్సెస్ఫుల్గా అయితే బ్రీడ్ అయితే అయిపోయినాయి. అండ్ ఇప్పుడైతే నేను డే 3, డే 4, డే 5 అప్డేట్ అయితే ఇస్తున్నా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎగ్స్లో అయితే మాక్సిమం మీకు అక్కడక్కడ వైట్ కలర్ అయితే కనిపిస్తున్నాయి. అవి వచ్చేసి అయితే అన్ఫర్టిలైజ్ ఎగ్స్ అనమాట. అండ్ ఫర్టిలైజ్ ఎగ్స్ వచ్చేసి అయితే మీకు గ్రీన్ కలర్లో అయితే ఉంటాయి. అండ్ ఇవి ఎగ్స్ నుంచి బేబీ బయటికి రావడానికి 48 అవర్స్ అయితే పడతాయి. అండ్ ఇది వచ్చేసి అయితే డే 3. సో ఆఫ్టర్ 48 అవర్స్ తర్వాత అయితే మనకైతే ఫ్రైస్ అనేది అయితే మెల్లమెల్లగా ఫ్రీ స్విమ్మింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటే, అండ్ ఆఫ్టర్ 48 అవర్స్ తర్వాతనే ఇవైతే మనకి ఫ్రీ స్విమ్మింగ్ అయితే వేస్తాయి. అండ్ ఇది వచ్చేసి అయితే డే 4 క్లిప్లో మీకు అయితే అక్కడక్కడ మ్యాక్సిమం ప్రైస్ అనేది అయితే అంత బాటంలోనే వెళ్తుంటాయి. అండ్ ఆఫ్టర్ డే 5 తర్వాత అయితే మనకైతే మ్యాక్సిమం అన్ని ఫ్రైస్ అయితే ఫ్రీ స్విమ్మింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాయి. అండ్ ఇప్పుడు వీటికైతే ఎటువంటి ఫీడింగ్ని అయితే ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇంకొక 12 అవర్స్ తర్వాత అయితే నేను వీటికైతే ఫీడింగ్ చేస్తాను. అప్పటి వరకు అయితే ఏం కాదు, ఎందుకంటే వీటి యొక్క ఎగ్ అనేది వీటి బాడీ కిందనే ఉంటుంది కాబట్టి. సో అది మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత నేనైతే వీటికి ఫీడింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను.